ఈ ఆంధ్ర మీడియాను ఏం చేయలేమా అన్న అని చెప్పేసి కామెంట్ పెట్టిండు. ఏం చేయలేం బ్రదర్, ఎందుకంటే అది ఒక మహావృక్షం లెక్క తయారైపోయింది, ఒక విషవృక్షం లెక్క తయారైపోయింది. మనము ఒక తెలంగాణ వాదులుగా, తెలంగాణ ప్రజలుగా మనం చేయాల్సింది దాన్ని బైకాట్ చేయడమే. బైకాట్ చేస్తే ఆటోమేటికలీ అదే అంతరించిపోతుంది. దానికి నీళ్లు పోయొద్దు, మనం దానికి ఆక్సిజన్ అందనివ్వద్దు, నీళ్లు పోయొద్దు, దానికి ఏదైతే అది బతకడానికి కారణమవుతుందో అది చేయొద్దు. నీళ్లు పోయొద్దంటే ఏం చేయాలి ఒకసారి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఏ మీడియా సంస్థనైనా నడవాలంటే దానికి రెవెన్యూ కావాలి, రెవెన్యూ కావాలంటే దానికి రేటింగ్ కావాలి. మనం ఏం చేస్తాము, మనము ఎంతసేపు ఉన్న అదే ఎన్టీవీని, ఏబిఎన్ని, లేకపోతే టీవీ5ని, లేకపోతే ఇట్లాంటి ఆంధ్ర మీడియా, ఒక సామాజిక వర్గం మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా ఛానల్నే ప్రధానంగా తెలంగాణలో కూడా చాలామంది చూస్తూ ఉంటారు. దానివల్ల ఇప్పుడు ఎంత చూస్తూ ఉంటే దానికి అంత రేటింగ్ వస్తూ ఉంటుంది, అంత వాళ్ళకి రాబడి వస్తూ ఉంటుంది. తెలంగాణ ప్రజలు చూస్తున్న దానివల్ల, హైదరాబాద్లో చూస్తున్న దానివల్ల ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఆటోమేటికల్ అది ఇంకా విషయాన్ని ప్రచారం చేస్తూ ఉంటుంది. మనం ఏం చేయలేమా అంటే ఏం చేయలేము, మనం చూడడం బంద్ చేస్తే ఆటోమేటికల్ అది అయిపోతుంది. ఇది అందరి లోపల రావాల్సినటువంటి మార్పు, ఇది ఏ ఒక్కరి చేతనో రావాల్సింది కాదు. వాళ్ళు చాలా రకరకాలుగా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ మీడియాని మీరే ఎంచుకోవాలి, ఏది తెలంగాణ పక్షాన ఉన్నది, తెలంగాణ రాష్ట్రం పక్షాన ఏది ఉన్నది, ఇవాళ ఆ మీడియా ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నది, మీరు చెప్తున్నటువంటి సోకాల్డ్ ఆంధ్ర మీడియా. ఇది ఒకసారి మనం బేరుజు వేసుకొని దాన్ని చూడాలన్నా వద్దా, అదే వార్త ఇంకొక ఛానల్లో ఉంటుంది తెలంగాణకు సంబంధించినటువంటి ఛానల్లో, అందులో చూడాలన్నా, వీళ్ళని ఎంకరేజ్ చేస్తే వీళ్ళు కూడా ఇంకా కొంచెం పెద్దగా అవుతారనేటువంటి ప్రయత్నం మీరు చేయాలి. సో మనం ఏం చేయలేమా అంటే ఏం చేయలేము, మనం చూడడం ఆపేయడమే మనం చేసేటువంటి పని, అంతకు మించి ఇంకొకటి ఏం లేదు.